హాయ్ ఫ్రెండ్స్, మాధురి టేస్టీ ఫుడ్. ఈరోజు డబల్ కా మీఠా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. బ్రెడ్ స్లైసెస్, నట్స్, షుగర్, కస్టర్డ్ పౌడర్, ఇలాచీ పౌడర్, నెయ్యి, పాలు 1/2 లీటర్. ఓకేనా ఫ్రెండ్స్, చేద్దాం. ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిపైన ప్యాన్ పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ వేస్తాను. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేస్తాను. 1 స్పూన్ గీ. బ్రెడ్ స్లైసెస్ ని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. బ్రెడ్ ని ఫ్రై అయిపోయినాయి. బ్రెడ్ ముక్కలు తీసేసుకుని పాలను మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నాయి. దీంట్లో కస్టర్డ్ పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని వాటర్లో పాలల్లో వేసుకోవాలి. కలుపుకోవాలి. ఉండకట్టకుండా కలుపుకోవాలి. 1/2 కప్పు షుగర్ వేస్తున్నా. కలుపుకోవాలి. షుగర్ వేసి షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఏలకుల పౌడర్ వేద్దాం. ఇలాచీ పౌడర్, కొద్దిసేపు ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పాలను సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. బ్రెడ్ ని ఫ్రై చేశాను కదా, ఇది దీంట్లో ముక్కలు వేసేద్దాం. ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇలా డ్రై నట్స్ వేసేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా తినొచ్చు. ఐస్ క్రీమ్తో బాగుంటుంది. పట్టిగా తిన్నా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి డబల్ కా మీఠా. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నేను చేసినట్టు చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా, బాయ్.